నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ టీవీకే పార్టీ పుట్టింది మొన్న ఇక దాని రాజకీయ పునాది వేసుకున్నటువంటి కొన్ని రోజులకే శాశ్వతంగా రాజకీయాల్లో నేను ఉండలేను బాబోయ్ ఈ రాజకీయాలు నాకొద్దు అసలు ఈ రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి విజయ్ ఒక సంచలనమైనటువంటి మాటలు మాట్లాడాడు కరూర్ ఘటన కంటే ముందు విజయ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో సినీ యాక్టర్గా ఒక్కొక్క సినిమాకు వందల కోట్ల రూపాయలు తీసుకొని లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నటువంటి విజయ్కి సడన్గా మరి ఆ రాజకీయ ఆలోచన ఎందుకు వచ్చింది ఆ రాజకీయాలలోకి వచ్చి పెను మార్పులు తీసుకొస్తా సమాజంలో కొన్ని మార్పులు చేస్తా అని చెప్పి వచ్చినటువంటి విజయ్ మొత్తానికి డీలా పడిపోయాడు కరూర్ సంఘటన ఆయన జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఒక ఘటన రాజకీయ పునాది వేసుకున్నటువంటి కొన్ని రోజులకే టీవీకే పార్టీ మొత్తానికే కనుమరుగయ్యే స్టేజ్కి వచ్చింది అంటే దానికి కారణం కరూర్ ఘటన ఆ కరూర్ ఘటన విషయంలో ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోవడం 41 మంది మృతి చెందడం ఇవన్నీ కూడా రాజకీయంగా ఈయనకు బొందబెట్టిరే అనుకోవచ్చు అయితే ఈరోజు మళ్ళొక్కసారి ఈ సంచలన వాక్యాల కనుక ఏమున్నది అనే దాని గురించి క్లుప్తంగా ఈ చిత్రగుప్తులో మాట్లాడదాం అండ్ మాట్లాడే ముందు మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి పోదాం ఒకసారి నా వెనుక ఒకటి చూడొచ్చు నన్ను వదిలేయండి రాజకీయాలకు సెలవు ఇక రాజకీయాలకు సెలవు టీవీకే విజయ్ సంచలనం టీవీకే విజయ్ జోసెఫ్ సంచలనం అసలు ఏంది ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే ఇక టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టు పోయినాక మొట్టికాయలు వేసింది హైకోర్టు తర్వాత అదే పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసినాక సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కూడా దాని మీద పెద్దగా టీవీకే పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే అసలు దీనికంటే ముందు ఏం జరిగింది అయితే ఒక 4-5 రోజులు వారం రోజుల తర్వాత టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ నేను మరణించినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళాలి నేను పరామర్శించడానికి నాకు సమయం ఇవ్వండి నాకు పర్మిషన్స్ ఇవ్వండి అంటూ కూడా డీజీపీకి లేఖ రాశారు టీవీకే విజయ్ తదనంతరం ఇప్పటివరకు ఆ డీజీపీ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది అనేది ఇంకా బయటికి ఎవరు చెప్పలేదు తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఈ కరూర్ సంఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి టీవీకే చీఫ్ సంబంధించినటువంటి నేతలు ఉంటారు కదా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టుకు పోయి ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాంతోపాటు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు అయితే హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది మదురై ధర్మాసనం న్యాయస్థానం ఏం చెప్పింది అంటే ఇక పూర్తిగా నేను అసలు క్లియర్గా రాశాను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఏం చెప్పింది అసలు టీవీకే పార్టీకి సంబంధించి పునాది వేసుకున్నట్టు కొన్ని రోజులని కరూర్ ఘటన హైకోర్టుకి టీవీకే పోయింది తాజాగా సుప్రీంలో కూడా షాక్ దాకింది అనుకోవచ్చు సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ కరూర్ ఘటన చాలా మందిని కలిసివేసింది ఆ తర్వాత టీవీకే పార్టీకి చివాట్లు పెట్టిన హైకోర్టు ఏ విధంగా అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజా నేతగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రభుత్వంని నడిపించే దిశగా టీవీకే జోసెఫ్ విజయ్ పనికిరాడు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది తర్వాత అక్కడ ఏదైతే కరూర్ ఘటన జరిగిందో ఆ కరూర్ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా అంటే అక్కడ ఘటన జరుగుతుంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు అక్కడ షో పెట్టమని చెప్పేసి అడిగినటువంటి ఆ నేతలు కూడా పారిపోయేటటువంటి ఘటన ఇది కూడా హైకోర్టు ప్రస్తావించింది ఆ తర్వాత టీవీకే పార్టీ ఘటన ఇష్యూలో జరిగినటువంటి ఇష్యూలో 41 మంది మృతి చెందితే క్షతగాత్రులను మృతి చెందినటువంటి వాళ్ళను ఇతర పార్టీ కార్యకర్తలు నేతలు అక్కడ రెస్క్యూ చేసి కాపాడడం దీనిపై కూడా హైకోర్టు మాట్లాడింది మరొక విషయం ఏంటంటే టీవీకే జోసెఫ్ విజయ్ ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఆ ఘటన తర్వాత ఎవరిని పరామర్శించకుండా అసలు ఏం చేయకుండా ఉండి ఏమనంటే టీవీకే చీఫ్ వాళ్ళు ఏమనంటారు టీవీకే పార్టీ వాళ్ళంటే మా చీఫ్ కొంచెం భయాందోళనలో ఉన్నారు ఆయన మంత్రముగ్ధుడైపోయాడు సడన్గా షాక్లో ఉన్నాడు అని చెప్తా ఉన్నారు ఒక రాజకీయ పార్టీని నడిపేంత
స్థాయి లేనప్పుడు ఎందుకు ఇలాంటి రోడ్ షోలు పెట్టాలా, ఈ పార్టీలు పెట్టుకొని ఎందుకు ప్రజల ప్రాణాలు తీయాలని హైకోర్టు మొట్టికాయలు వేసింది టీవీకే పార్టీ చీఫ్ విజయ్, అదేవిధంగా టీవీకే పార్టీ. అయితే ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలంటూ కూడా ఒక వాదన జరిగింది. దానికి సంబంధించినటువంటి కూడా వాదన ప్రతివాదనలు జరిగినాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైకోర్టు ఈ సిబిఐ ఎంక్వైరీ కావాలా అని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది కదా, దాన్ని కొట్టేసి ఏం చెప్పిందంటే సిబిఐ వరకు ఎందుకు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్ ఏదైతే ఉన్నదో ఆ సిట్ని ఏర్పాటు చేస్తూ దానికి అధినేతగా చీఫ్ ఇన్ఛార్జ్గా అష్రమ్ ఖాన్ని నియమించింది. అయినా కూడా మాకు నమ్మకం లేదు, డిఎంకే స్టాలిన్ అదేవిధంగా హైకోర్టే ఈ స్థాయిలో మాట్లాడితే టీవీకే జోసెఫ్ విజయ్ తప్పు చేశాడంటూ ఇంత వన్ సైడ్గా మాట్లాడితే ఏ విధంగా సిట్ కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి టీవీకే నేతలకు ఉన్నటువంటి ఓ భయాందోళనకరమైనటువంటి సందర్భం. మేము భయపడతా ఉన్నాం. ఈరోజు హైకోర్టు మా మీద వ్యతిరేకంగా విజయ్ చేశాడని మా మీద ముద్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీవీకే పార్టీ లేదని చెప్పడానికి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఇది. ఈ విధంగా మేము సిట్ని ఎట్లా నమ్మాలి, మేము సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నామంటూ సుప్రీంకోర్టు జరిగింది. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ధనిష్ కుమార్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, ఇతరులు ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళతోటి 20 నిమిషాల పాటు ఇక్కడ విజయ్ ఆ కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడి పరామర్శించడం జరిగింది. ఎస్ నేనున్నా, మీకు ఏది జరిగినా నేనుంటా, మీకు జీవితకాలం నేను సపోర్ట్గా ఉంటా అని చెప్పి 20 నిమిషాల కాలం పాటు ఆయన మాట్లాడిను అని చెప్పేసి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. తర్వాత 13 ఏళ్ల బాలుడు కూడా అక్కడ చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి తరుణంలో తండ్రి ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు పోయి అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది, అసలు ఈ ఘటన కారకులు ఎవరు అసలు అనేది కూడా సుప్రీంకోర్టు పోవడం జరిగింది. ఇక్కడ హైకోర్టు ఏం చెప్పింది, ఇక్కడ పోలీసులను కూడా గట్టిగానే అరుచుకున్నది. మీరు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల కూడా ఇంతమంది ఘటన జరిగి మరణిస్తూ ఉన్నారని. దీంట్లో ఎంత జరుగుతుంటే ఇంకొక బాంబ్ బ్లాస్టింగ్ వార్త ఏంది అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా తమిళకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏమని వచ్చిందంటే మరో ఘటన జరగబోతా ఉన్నది, విజయ్ రోడ్ షో పెడితే మరో తొక్కిసలాట భారీ ఎత్తున జరగబోతా ఉన్నది అనేది ఒక పోస్ట్ వచ్చింది. మరి దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా పోలీసులు వెతుకుతా ఉన్నారు. ఎవరు పెట్టిరు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరు ఆయన మొన్ననే ఇంట్లో బాంబు గురించి మాట్లాడుతూ అదొకటి వచ్చింది. ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇక్కడ మదురై కోర్టు ఏం చెప్తా ఉన్నది, మదురైకి సంబంధించినటువంటి కోర్టు ఏం చెప్తా ఉన్నది అంటే రాజకీయాలకు పనికిరాదు, నీ దుకాణం బంద్ చేసుకొని పోయిగా సినిమాలు చేసుకో, సినిమాలలో ఉద్ధరించినంత ఈడ కాదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో ఏం జరిగింది, వాదా విచారణ అంటే 10 తారీఖే ఉండే. కాకపోతే దీని మీద ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి వార్తలు కానీ ఏది కానీ టీవీకే చెప్పలేకపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన ఇవ్వలే. ఇలా జరుగుకుంటూ వస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి టీవీకే చీఫ్ పార్టీ నడిపిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు? అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టుకు సంబంధించినటువంటి రిటైర్డ్ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది జస్టిస్ అరుణ జగదీశన్ గారిని నియమించింది. దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలా, కమిషన్ ఏర్పాటు చేసి ఇక తొందరగా దీని మీద రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఒకటిస్తే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతా ఉన్నారు వీళ్ళు అంటే వచ్చే సంవత్సరం కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చే సంవత్సరం 2026 ఎన్నికలు తమిళనాడు రాబోతా ఉన్నాయి. అప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఎన్నికలు అయిపోతే ఎన్నికల తర్వాత కూడా ఏం జరిగినా కూడా మనం పట్టకుండా కూర్చోవచ్చు అనే ఒక ధీమాతోటి ఈ సిబిఐ అడుగుతా ఉన్నారు అని చెప్పేసి కూడా తమిళులు బాగా ఆగ్రహజాలలు విజయ్ మీద చివాట్లు పెడతా ఉన్నారు. ఏంది ఒక తొక్కేసలాట జరిగితే తర్వాత ఇవన్నీ ఇట్లుంటుందా, ఈ విధంగా మాట్లాడతారా, ఈ విధంగా స్పందించకుండా ఉంటారా అనే విధంగా వాళ్ళ మీద విరుచుకుపడతా ఉన్నారు. విజయ్కి ఎదురు దెబ్బ ఇది, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ. జెన్యున్గా ఒకవైపు కోలీవుడ్కి సంబంధించినటువంటి ఏదైనా ఏమి జరిగినా వాళ్ళ భాష మీద కానీ వాళ్ళ హీరోల మీద కానీ వాళ్ళ
అస్తిత్వం మీద కొట్టాలని చూస్తే అందరూ ఏకమైనటువంటి సమయంలో ఇప్పుడు కోలీవుడ్ కూడా విజయ్కి సపోర్ట్ చేస్తలేదు. కమల్ హాసన్ కావచ్చు, వివిధ రకాలుగా విషయాలు కావచ్చు, చాలామంది సినీ పెద్దలు సత్యరాజు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు విజయ్కి సపోర్ట్గా ఉండలేదు. దీంట్లో కమల్ హాసన్ గారి కుమార్తె శృతి హాసన్ హాట్ కామెంట్ చేసింది, విజయ్ ఒక జోకర్. తర్వాత ఆయన ఒక సర్కస్లా జోకర్ లాంటివాడు. సర్కస్కి చూడడానికి పోతే ఆ సర్కస్లో ఈ జోకర్ చేసినటువంటి జోకర్ లేట్గా రావడంతో అక్కడ తొక్కేసలాట జరిగింది. సడన్గా నేను రాగానే ఈ జోకర్ని చూసి ఎగబడ్డారు అని చెప్పేసి హాట్ కామెంట్స్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టి స్టోరీ పెట్టి డిలీట్ చేసినటువంటి పరిస్థితి. టీవీకే విజయ్కి ఎక్కడ కూడా సిబిఐ కాదు సిట్ని ఏర్పాటు చేస్తుంది. ఆ టీం అధినేతగా అష్రా ఖాన్ నియమించింది పార్టీ, మన హైకోర్టు, మద్రాస్ హైకోర్టు. ఇంకా మాట్లాడాలి అంటే జెన్యున్గా సుప్రీంలో ప్రస్తావించిన న్యాయవాదులు ఏమని ప్రస్తావించారు? సుప్రీంలో ప్రస్తావించేది ఏంది ఉంటుంది అంటే ఏమని ప్రస్తావించారంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మనగాడు లేకుండా చేసే పద్ధతిని ఇక్కడ డిఎంకే పార్టీ చేస్తూ ఉన్నది, డిఎంకే పార్టీ నేతల మీద. అదేవిధంగా హైకోర్టే ఈ విధంగా మాట్లాడితే మా పరిస్థితి ఏంది అనే దాని మీద ఇవన్నీ కూడా టీవీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రస్తావిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా అంటే ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు రాజకీయంగా సన్యాసం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ జోసెఫ్ విజయ్కి వచ్చింది. కరూర్ ఘటన చాలా దెబ్బ మీద దెబ్బ కొట్టింది. హైకోర్టే ముట్టికాయలేసిందంటే సుప్రీంకోర్టులో కూడా దానికి అసలైన కారణం ఏంది, అసలు ఏ టైంకి రావాలా, ఏ టైంకి పోవాలా, అసలు షెడ్యూల్ టైమింగ్ ఫిక్సింగ్ ఏంది, పర్మిషన్ తీసుకునేది ఏంది, ఏ టైంకి వచ్చినావు, అంత గ్యాదరింగ్ ఎందుకు వచ్చింది, అసలు కనీసం అక్కడ మంచినీటి వసతి ఎందుకు పెట్టలేదు, అక్కడ ఫుడ్ స్టాల్స్ ఎందుకు పెట్టలేదు, ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రశ్నలు విసిరే అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి. ఎంత దారుణమైనటువంటి విషయం. ఇంత పెద్ద ఘటన జరిగితే వారాల తరబడిన తర్వాత, వారాలు ఆగిన తర్వాత అయ్యో నేను కుటుంబాలను పరామర్శిస్తాను ఇప్పుడు అడిగేది. ఇది ఆ రాజకీయ లక్షణం, ఇది ఆ రాజకీయ నాయకుడికి సంబంధించిన. ఆడ టీవీకే పార్టీ కార్యకర్తలు నేతలు పారిపోయారండి తొక్కిసలాట జరుగుతుంటే. సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు కూడా సుప్రీంకోర్టుకు పోయిండు, పిటిషన్ వేసిండు. ఇక రాజకీయాలకు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ గుడ్ బై. అన్ని పార్టీలు పుట్టుకొచ్చినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, ఉన్నారు. కాకపోతే ఎంత ప్రభావితం ఉండదు. కమల్ హాసన్ పార్టీ కావచ్చు, గతంలో హీరో ఇంకొక ఆయన ఉండే ఆయనది కావచ్చు, తర్వాత చాలామంది పార్టీలు పెట్టారు కాలగర్భం. ఆడ ఉన్నది ఏఐడిఎంకే, డిఎంకే, ఈ ఫిక్స్. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఇక ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఈ రెండు తప్ప ఇంకా మిగతా పార్టీలకు పెద్ద చోటు ఉండదు. అయితే విజయ్ పార్టీ బతకాలి అంటే ఎన్డీఏ వైపు పోవాలా, లేదా డిఎంకే తోటి పొత్తులు ఉండాలి. డిఎంకే పొత్తులు ఉంటే కరూరు ఘటనను ఇట్లా మలిపేచేస్తారు, అది ఇట్లా తిప్పి ఒక దానికి తెస్తారు. ఇదంతా రాజకీయాలలో విజయ్ వచ్చిన తొలినాల్లోనే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నది. ఈ విషయం రాజకీయంగా నిజంగా విజయ్ కనుక నిలబడాలంటే ఏం చేయాలనో మీ కామెంట్ల రూపంలో చెప్పి, లేక విజయ్ నిలబడలేడు అనేది కూడా మీ కామెంట్ల రూపంలో చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ దగ్గర.